ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసే ముందర మోదీ గారు ఎంతో మందిని కలుస్తూ వచ్చారు సార్. ఒకసారి దోవల్ గారితోని, ఒకసారి కేవలం త్రివిధ దళాల చీఫ్స్‌తోని, ఒకసారి వీళ్ళందరితోని కలిపి ఇలా రకరకాల మీటింగ్‌లు అవుతున్న మధ్యలో ఫార్మర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫీసర్స్‌తోని కూడా ఒక మీటింగ్ జరిగింది. అది ఎందుకో ఎవ్వరికీ అర్థం కాలేదు సార్. కానీ నిజానికి కట్ చేస్తే ఇప్పుడు వస్తున్న వార్త ఏంటి అంటే రెడ్ టీమింగ్ అనేది కూడా మన వాళ్ళు ఒకటి వాడారు అని చెప్పి అంటున్నారు. అసలు ఈ రెడ్ టీమింగ్ అంటే ఏంటి? ఇది వాడడం వల్లే ఆపరేషన్ సింధూర్‌కి ఇలాంటి ఒక రిజల్ట్ మనం చూస్తున్నామంటే కరెక్టేనా? దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? తప్పకుండా వార్ గేమింగ్స్ లో శత్రువు ఎలా ఆలోచన చేస్తున్నాడు, శత్రువు ఎటువంటి ఎత్తుగడలు వేయగలడు, మనమేదో శత్రువు ఏం చేస్తాడు అనుకుని మనం అజంప్షన్తో వెళ్ళి వాడు ఇంకేదైనా చేస్తే మనం దానికి కౌంటర్ చేయగలమా? ఈ వార్ గేమింగ్ లేకపోతే కనుక అన్ని సినారియోస్ ని మనం చెక్ చేయకపోతే కనుక దెబ్బతింటుంది. వార్ గేమ్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఆటోమేట్ అయిపోయి చాలా అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్స్ వచ్చినాయి. మనకు ఇన్ఫాక్ట్ పబ్లిక్ డొమైన్ లోనే దాని ప్రోడక్ట్స్ మనం కొనుక్కొని మనం వార్ గేమింగ్స్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ప్యాకేజెస్ పంపించడము. వీళ్ళు ఫర్ ఇన్స్టెన్స్ నేను చూసాను కొన్ని వార్ గేమింగ్స్ లో తైవాన్ మీద దాడి జరిగితే కనుక అమెరికా ఎలా దాన్ని డిఫెండ్ చేస్తుంది, జపాన్ ఎలా వస్తుంది, చైనా ఏం చేయగలదు, ఎవరికి ఎంత నష్టం ఉంటుంది, ఏమవుతుంది రిజల్ట్, వాళ్ళు అక్కడి నుంచి మిసైల్స్ ఫైర్ చేస్తారు, వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ ఏవాక్స్ వెళ్తాయి, అక్కడి నుంచి వీళ్ళ స్టెల్త్ బాంబర్స్ వెళ్తాయి, ఇలా అన్ని మల్టిపుల్ ప్యాకేజెస్ అన్ని ఒకటేసారి వెళ్ళినప్పుడు ఏది దేని కొడుతుంది అని చెప్పి దాన్ని ప్రోగ్రామింగ్ చేసి వదిలిపెడతారు. వార్ గేమింగ్ అన్నది ఇప్పుడు చాలా పెద్ద ఇండస్ట్రీ, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ రీసెర్చ్ అవుతుంది మీద. ఎందుకంటే శత్రువు గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి అంటే స్వబోధ, మన గురించి తెలుసుకోవడం, శత్రు బోధ, శత్రువు యొక్క కెపాసిటీని అర్థం చేసుకో. ఈ రెండు బాగా క్షుణ్ణంగా ఇన్ఫాక్ట్ మనకు గురించి తెలిసిన కంటే కూడా ఇంకా ఎక్కువ శత్రువు గురించి మనకి తెలియదు. ఇవన్నీ కూడా దీనికోసం దేశాలన్నీ కూడా చాలా సీరియస్ గా దీని మీద ఫోకస్ చేస్తున్నాయి వార్ గేమింగ్స్. మనం ఏం చేసామంటే మన రీసెంట్ గా మనకు ఆపరేషన్ సింధూర్ కంటే ముందర మన రిటైర్డ్ ఆర్మీ ఆఫీషియల్స్ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చించాం. అలాగే ఒక టీంను తయారు చేస్తాం. ఆ టీం వచ్చేసి దీని శత్రువులా ప్రవర్తిస్తాం. మనము భారతదేశం కింద ప్రవర్తించి ఒక బ్లూ కలర్, మనం వీళ్ళకి ఫోర్సెస్ సంబంధించి కొంత టీంకి బ్లూ కలర్ ఇస్తే వాళ్ళకి రెడ్ కలర్ ఇస్తాం. సో ఈ రెండు కూడా ఏంటంటే మనకు ఒకరినొకరు ఈ వార్ గేమ్స్ చేస్తుంది. అంటే పాకిస్తాన్ ఎలా ఆలోచన చేస్తుంది, వాళ్ళ కెపాసిటీ ఏంటి, వాళ్ళు ఎటువంటి అంశాల్లో మనం ఏం చేస్తే వాళ్ళ దాని రిటైలేషన్ ఏం చేస్తారు, ఈ ఆలోచనలన్నీ కూడాను ఈ యొక్క ఏదైతే రెడ్ టీమింగ్ ఉందో వాళ్ళు చేస్తారు. సో అటువంటిది మన దేశంలోనే మనం ఒక ఈ థింక్ ట్యాంక్స్ అన్నామా వాళ్ళని, లేదా ఒక పర్టికులర్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉన్నామా, వీళ్ళందరూ కలిసి దీన్ని ముందు తీసుకెళ్ళి. సో అందుకని మనకు శత్రువు ఏమేమి ఆలోచన చేయగలడు, ఎటువంటి ఎత్తుగడలు వాడి దగ్గరికి వస్తాయి, మనం వాళ్ళ టెర్రరిస్ట్ క్యాంపులను అటాక్ చేయగానే వాళ్ళు ఎలా రిటాలియేట్ చేస్తారు, ఎక్కడ రిటాలియేట్ చేస్తారు, దేంతో రిటాలియేట్ చేస్తారు, వాడి దగ్గర ఏం కెపాసిటీస్ వచ్చాయి, రీసెంట్ గా వాడికి ఎటువంటి అస్త్రాలు వాడు అక్వైర్ చేసుకున్నాడు, ఈ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీని గురించి వాళ్ళు దగ్గర రెస్పాండ్. అందుకని అటువంటి ఒక టీంని పెట్టాం. ఆ టీం ఇచ్చిన ఫీడ్బ్యాక్, వీళ్ళలో అందరూ కూడా బాగా రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, గతంలో పాకిస్తాన్ బాగా డీల్ చేసినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ నైజము, వాళ్ళ ఆలోచన దృక్పథము, వాళ్ళ కెపాసిటీస్ అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళని పెట్టాం. ఇన్ఫాక్ట్ ఈవెన్ మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ కమిటీలో కూడా ఇటువంటి వాళ్ళని మనం రీసెంట్ గా నియమించాం. కాబట్టి వాళ్ళ అనుభవాన్ని మనం వృధా కాకుండా దాన్ని వాడుకుంటాం, ఇది అర్థం చేస్తాం. సో అందుకని ఈ వార్ గేమింగ్ లో మనం చాలా అద్భుతంగా మనం వాళ్ళ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నామని మనకు స్పష్టంగా అర్థం. దానికి భిన్నంగా పాకిస్తాన్ ఏం చేసింది, వాళ్ళు పాకిస్తాన్ గతంలో కూడా వాళ్ళ చరిత్ర చూస్తే కనుక యుద్ధాలు వాళ్ళు ఎలా ఇనిషియేట్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. కార్గిల్ లో చూసాం, మనం ఇమాజిన్ కూడా చేయలేదు, వచ్చే కొండలన్నీ అక్వై చేసుకోండి. బ్రిలియంట్ మూవ్ అది, అద్భుతమైన టాక్టికల్ మూవ్. కొండ మీద ఎవరైనా కూర్చున్నాడంటే అక్కడి నుంచి డిస్లాట్ చేయడం, వాడిని అక్కడి నుంచి తీయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. కొండ కింద మనం ఉన్నాము, కొండ పైన వాడు ఉన్నాడు, అక్కడ ఒకడు ఉంటే కానీ ఇక్కడ ఆల్మోస్ట్ 15-20 మంది పైకి వెళ్తే కూడా ఆ 15-20 మంది వాడు హ్యాండిల్ చేయగలడు. అటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు అక్కడ కూర్చున్నారు. తర్వాత వాళ్ళు ఇంకా అర్థం ఏం చేశారు, భారతదేశం మన దగ్గర ఆర్టిక్యులర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి భారతదేశం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటు అని నిర్ణయించారు. నిజంగానే మనం దాటలేదు. కాబట్టి మన ఆలోచన ఏంటో వాడు ముందరే పసిగట్టాడు. మోదీ గారు ఏం చేశారు, ఇవన్నీ బ్రేక్ చేస్తూ వెళ్ళి కొడితే చేస్తే చూస్తే వీడు ఈ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత మేబీ ఏదో ఎల్ఓసి దాటి ఏదో పిఓజేకేలో ఏదో కొట్టిపోతాడు, అంతకు మించి ఏం అవ్వదు అని అనుకున్నారు. పిఓజేకే ఎవరు మాట్లాడట్లేదు, పంజాబ్ హార్ట్ ల్యాండ్ వెళ్ళి కొట్టొచ్చామా. కాబట్టి ఆ షాక్ వాల్యూ అని వాడికి ఇచ్చారు. పాకిస్తాన్ గతంలో అదే చేశారు, షాక్ వాల్యూ మనకి ఇచ్చేవాడు చాలా అంశాలు. వాళ్ళకు యుద్ధాలు స్టార్ట్ చేయడం వాళ్ళే చాలా అద్భుతంగా చేశారు. బర్బరోసా కానీ ఇటువంటి చాలా కూడా. అలాగే 1971 యుద్ధంలో కూడా ఫస్ట్ యుద్ధం వాళ్ళే ఇనిషియేట్ చేశారు. ఫస్ట్ వేవ్ ఆఫ్ అటాక్ లో మన ఫార్వర్డ్ ఎయిర్ బేస్ అన్ని వాళ్ళు షూట్ చేసి పడేశారు. కాబట్టి ఇటువంటి ప్రాక్టికల్ గా వాళ్ళు ఆలోచన చేయగలరు. కాబట్టి
దానిని మనం అనుభవాన్ని మన వెటరన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వడం, దానివల్ల మనం దాన్ని కౌంటర్ చేయగలిగాం. ఫస్ట్ టైం 1947 తర్వాత మొదటిసారి భారతదేశం ప్రియంటివ్ గా వాళ్ళ ఎయిర్పోర్ట్స్ మీద అటాక్ చేస్తారు. ఇంతవరకు వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మనం దానికి రెస్పాండ్ చేసాం. నిజం అలా కాదు, మనమే ముందు ఎయిర్పోర్ట్ వచ్చాం. సో ఈ యొక్క వార్ గేమింగ్ లో వాడు ఏమేమి చేయగలరో దానికంటే ముందర మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అందుకని ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక స్టెప్ భారత ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.